భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకి ఒక్క పేరు కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో చాలామంది పెద్ద నాయకులకి జాతీయ కార్యవర్గంలో మంచి మంచి పదవులు కూడా ఇచ్చినారు. వాళ్ళు మంచి పని కూడా చేసినారు. కానీ ఈ కొత్త నితిన్ నబీ గారు ఒక కొత్త సైన్యం తయారు చేసినారు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ కావాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని ఒక మంచి ఒక యుద్ధం చేయడానికి సైన్యం తయారు చేసిండు. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే ఈ తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. కనీసం ఎప్పుడైనా మా తెలంగాణ నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి మనమందరం ఒక్కటే, మన లక్ష్యం ఒక్కటే. ఏ విధంగా బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రానికి అందరూ ఒకటై ఒక యుద్ధం చేసినారు. దాని తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ గ్రూపిజంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాష్ట్రంలో భగవా రాజ్యం రావాలి, కాశం రాజ్యం రావాలని ఒక సంకల్పం వాళ్ళు పెట్టుకొని యుద్ధం చేసిన తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అదే యాంగిల్లో మన తెలంగాణలో కూడా మా నాయకులు కొద్దిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు నా పార్టీ, నా రాజ్యం, నా వ్యక్తులు అట్లాంటి ఆలోచన ఇంకా ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు. అందుకోసం మా నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాజ్యంలో కాషాయం రాజ్యం రావాలి. ఆ యాంగిల్లో మీరు ఆలోచన చేస్తే ముందు ఏదైనా కొంతమంది నాయకులకి ఒక మంచి బాధ్యత ఇవ్వచ్చు.